మా డబ్బింగ్ డెన్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా నమస్సులు. ఇంకా కొంతమంది మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. ఇప్పుడు ఈరోజు కవిత పేరు కొత్త కులాలు. వృత్తిని బట్టి కులాలని తెలుస్తుంది చరిత్ర చదివితే, ప్రవృత్తిని బట్టే కులాలని తెలుస్తుంది ఈ సంఘటనను గమనిస్తే. పట్టపగలు నడి రోడ్డు మీద దోచుకుంటున్నాడు దౌర్జన్యంగా ఒక నిస్సహాయుణ్ణి ఓ రౌడీ. తప్పు నాయన, ఇది కాని పని అని బోధించాడు ఆ పెద్ద మనిషి. అతన్ని తన్ని తోచేశాడు రౌడీ కర్కశంగా. మూగి ఉన్న జనంలో కొందరు సాక్ష్యం భయంతో జారుకున్నారు. మిగిలిన వాళ్ళు నోళ్ళెల్లబెట్టి చోద్యం చూస్తున్నారు. అంతలో ఒక యువకుడు ఆవేశంగా ముందుకొచ్చాడు. ఏమిట్రా నీ దౌర్జన్యమంటూ రౌడీని నిలదీశాడు. ఇది ఆ సంఘటన. అక్కడి జనంలో అన్ని కులాల వారు ఉన్నారు. తప్పు నాయన అని చెప్పిన వాడిది జ్ఞానబోధక కులం, జారుకున్న వారిది అవకాశవాద కులం, కళ్ళప్పగించి చూస్తున్న వారిది నిస్తేజ కులం, రౌడీని నిలదీసిన వాడిది ఉత్తేజ కులం, దోపిడీకి పాల్పడ్డవాడిది అధమాధమ కులం. ఇక మనమే నిర్ణయించుకోవాలి ఎవరే కులానికి చెందుతామో. ప్రజా చైతన్యంతోనే ప్రజాస్వామ్యం అర్థవంతమవుతుంది.